హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, వేసవి వచ్చిందంటే ఈ వేసవిలో మన ఒంటిని చల్లబరిచి మన ఒంటిని ఉక్కులాగా మార్చే ఒక రెసిపీ ఉందండి. ఆ రెసిపీ రాగి జావా. ఈ రాగి జావాను మనం మన పూర్వీకుల నుంచి తాగుతూ వస్తున్నాం. ఈ రాగి జావా రెసిపీని మనం వేసవి వచ్చిందంటే ఒంట్లో చల్లదనాన్ని నింపడానికి, మన ఎముకలకు బలాన్ని చేకూర్చడానికి ఈ రాగి జావాను మనం వాడుతూ ఉంటాం. ఈ రాగి జావా రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ రాగి జావా రెసిపీని మనం నోటికి రుచిగా ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు గాను ముందుగా మనం ఏ గిన్నెలో అయితే రాగి జావా చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్తో 10 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఈ గ్లాస్తో మనం నీళ్ళని తీసుకుంటున్నాం కదా, ఈ గ్లాస్తోనే మనం రాగిపిండిని కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఈ నీళ్ళను కొంచెం వేడవనివ్వాలి. ఇలా వేడైన తర్వాత కొంచెం చింతపండును కడిగేసి ఇందులో వేసుకొని ఈ నీటిని మరిగించుకోవాలి. ఒక గిన్నె తీసుకుని ఏ గ్లాస్తో అయితే నీళ్ళని తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాస్ వరకు రాగిపిండిని తీసుకోవాలి. ఇది ఇంట్లో పట్టించిందైనా బయట కొనుక్కొచ్చిందైనా ఓకే. ఇప్పుడు ఈ పిండికి 1 గ్లాస్ నీళ్ళను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పిండిని ఉండలు లేకుండా మొత్తం ఒక చెంచాతో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం నీటిలో పోసి ఉడకపెట్టడం వల్ల మనకు ఉండలు లేకుండా జావా అనేది స్మూత్గా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ నీటిలోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకుని చెంచాతో కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటేసి గడ్డలు కట్టేస్తుందన్నమాట రాగి పిండి. ఇప్పుడు మనం ఎంతైతే రాగి జావా చేస్తున్నామో దానికి తగినంత ఉప్పును వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకొని చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడకనివ్వాలన్నమాట. రాగి జావా ఒకవేళ ఉడకకుండా మనం తీసుకున్నాం అనుకోండి, కడుపులో నొప్పి వస్తుంది, మండుతుంది. కాబట్టి ఈ రాగి జావాను ఖచ్చితంగా ఒక 5 to 8 మినిట్స్ అన్నా ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల టెక్స్చర్ కూడా స్మూత్గా వస్తుంది. మనం తాగినప్పుడు కూడా మంచి స్మూత్ ఫీలింగ్ వస్తుంది. చూడండి, ఇలా నేను ఒక 8 మినిట్స్ వరకు మరిగించుకున్నాను. మూత పెట్టేసి చల్లారిన తర్వాత ఈ రాగి జావాని తీసుకుంటే మన రాగి జావా అనేది ఎంతో రుచికరంగా తయారవుతుంది. ఎందుకంటే ఇందులో మనం చింతపండు యాడ్ చేస్తాం. ఈ రాగి జావాని మనం ఉల్లిపాయలతో నంచుకుని, పచ్చిమిర్చితో నంచుకుని, లేకపోతే పచ్చడితో కానీ నంచుకుని తింటే సూపర్గా ఉంటుంది. దీంట్లో మజ్జిగను కానీ పెరుగును కానీ యాడ్ చేసుకొని తాగవచ్చు.